వీడు కంగారు పడుతున్నాడు, యాక్ట్ చేస్తున్నాడా? కంగారుతో పాటు ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడు. సంతోషంతో కంగారు పడిపోతూ ఉంటాడు. మనం జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము అంటే మత్సరానికి పర్యాయ పదం అసూయ. అసూయ మన ఎముకలకి ఏంటంట? చెప్పాలి. అసూయ మన ఎముకలకేంటి? చెప్పాలి. అసూయ మన ఎముకలకేంటి? కుళ్ళు. ఆరోగ్యం పోతుంది. అయ్య వాడు కొనేసాడండి, ఆడు కట్టేసాడండి, ఆడు చాలా బాగున్నాడండి, ఈ చాలా తెల్లగా కనపడుతున్నాడండి. ఇవన్నీ మన జీవితాల్లోకి వస్తున్నాయంటే ఏముంది మన జీవితాల్లో? అసూయ ఉంది. బాగా వినండి. అసూయ ఏం చేస్తుంది? అయితే నిన్ను నీవే చచ్చిపోయేలాగన్నా చేసుకుంటుంది, లేదా ఎదుట వాని ప్రాణాలను తీసేసే విధంగా అయినా చేస్తుంది. బాగా వినండి. ఉగ్రత దగ్గరైనా ఉండిపోవచ్చంట, కానీ వరదొచ్చినా వరదలోనన్నా నిలబడొచ్చంట, కానీ కోపిష్ఠుడి దగ్గర, క్రోధం ఉన్నవాడి దగ్గర, అసూయ ఉన్నవాడి దగ్గర నిలబడలేరట. కొంతమంది తిన్నారండి అని అడుగుతారు. పెళ్ళిళ్ళు నాట్లో కనబడి పైకి తిన్నారా అంటాడు, తినలేదా అన్నట్టు మాట్లాడతారు అన్నాడు. అలాంటి వాళ్ళతో తెలిసిపోతారు, వాళ్ళ ఫేసులు తెలిసిపోతుంటాయి. ఇక నాలుగోదిగా వక్రీకరణ కూడా చేస్తారు. ఏం చేస్తారు వీళ్ళు? వక్రీకరణ చేస్తారు. అసూయలో ఉన్నటువంటి నాలుగో పాయింట్ ఏంటంటే వక్రీకరణ చేస్తారు. వక్రీకరణ చేయడం అంటే ఎవరినొకరిని చూసి అసూయ పడిపోయి వాళ్ళ మీద ఏదో ఒక మాట, అనుకున్న మాటలు, లేకపోతే ఏదో రకంగా వాళ్ళని నిందించాలి, ఏదో రకంగా వాళ్ళని తప్పు పట్టాలి, ఏదో రకంగా వాళ్ళ మీద నిందేసేసి నేను అమ్మయ్య అని అనుకోండి. ఎలా ఉంటాయి ఆ మాటలు? ఎలా ఎదిగాడో తెలుసా? అలా ఎదిగాడు. ఎలా పైకొచ్చాడో తెలుసా? అలా పైకొచ్చాడు. ఎలా కట్టాడో తెలుసా ఈ ఇల్లు? అలా కట్టాడు. ఎలా కొన్నాడో తెలుసా కారు? ఇలా కొన్నాడు. ఎలా వచ్చిందో తెలుసా ఉద్యోగం? ఇలా వచ్చింది. అంటే వీడి ఇతరులని ఇంకో రకంగా బ్యాట్ చేయడమే. కీర్తనల గ్రంథం 34వ కీర్తన చూడండి ఒకసారి. అక్కడ అద్భుతమైనటువంటి మాట కనపడుతుంది. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11-14 వచనాలు చూడండి ఒకసారి. 34, 11, 14. మనం ఎలా ఉండాలి? కీడు చేయుట బ్రతుక యెహోవా యందలి భయభక్తులు కలిగి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరుచున్నవాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. కీడు చేయుట మాని మేలు చేయి. కానీ అసూయ పరులు ఏం చేస్తారో ఇయే చేస్తారు. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకోడు. ఆడికి నోటికి ఏదొస్తుంది, ఎక్కువ కాలం బ్రతకాలని ఉంటే కనుక బైబిల్ చెప్తుంది చెడ్డ మాటలు పలకండి, మీ పెదవుల్ని అదుపులో ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని మన మనసులో గనక మనం పెట్టుకోగలిగితే, యేసు ప్రభువుని గనక మన గుండెల్లో పెట్టుకోగలిగితే, ఇతర వ్యక్తిలో కూడా యేసు ప్రభువే ఉన్నాడు కదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అతని మీద అలాంటి మాటలు మనం పలకం. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. ఏం జరుగుద్ది? ఇగో వస్తుంది. ఆ ఇగో సాటిస్ఫై అవ్వాలంటే పక్కన ఏదోటి అనేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎవరినైనా ఏదైనా అనేసి, ఆ తమ్ముడు ప్రకాష్ బాబు బెంటిన్ ఇలా జరిగింది తెలుసా అనగాళ్ళు అవునా అన్నయ్య అని నమ్మేహారు అనుకో, ఇప్పుడు నాకు ఏమైపోద్ది అనమాట? ఇగో అమ్మ వీళ్ళు నమ్మేహారు, సాటిస్ఫై అయిపోతాను. సైకాలజీలో చెప్తారండి ఈ పాఠాలన్నీ. వాళ్ళు ఇలా జరుగుతున్నాయండి. వినండి. ఎవరి మీద అసూయ అంటే ఎక్కువ, ఎవరి మీద ఎవరు అసూయ పడతారంటే స్నేహితుల మధ్య అసూయ ఎక్కువ ఉంటుందండి. స్నేహితుల మధ్య. ఎందుకని? అన్ని దగ్గర నుండి చూస్తారు కదా. ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను బాగా. మనకి నచ్చిన ఒక కారు మన అందరం ఉండగా, మనకు నచ్చిన ఒక కారు అలా వెళ్ళిపోతుంది అనుకోండి. చూసి ఏమనుకుంటాం మనం? అబ్బా మంచి కారు రా, ఎవరిదో కానీ భలే వెళ్ళిపోతుంది అని అనుకుంటాం. అదే కారులో మన ఫ్రెండ్ కానీ కూర్చున్నాడు అనుకోండి డ్రైవర్ సీట్లో, ఇప్పుడు నచ్చుతుందా కారు? కొనేహడ్రాడా కారా? మాట మారి ఇప్పుడు దాకా పక్కోడు ఎవడో వేసుకెళ్తే మాత్రం, పొరుగోడు ఎవడో వేసుకెళ్తే మాత్రం ఆ కారు నీకు నచ్చింది, ఆ కారు మంచి కారురా అంటావు. అదే నీ స్నేహితుడు ఆ కారు వేసుకుని వెళ్తే ఎలా కొనేహడు? మనం అలా దారిలో వెళ్తుంటే ఓ మంచి ఇల్లు కనబడింది, అందమైన ఇల్లు, ఎప్పటికైనా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి నేను అని అనుకున్నాం. ఈ లోపల నీ స్నేహితుడికి మంచి ఇల్లు కట్టేశాడు. ఆడి దగ్గరికి వెళ్తావా నువ్వు? ఎలా కట్టేసాడు ఇలా? ఆడెవడో కట్టుకుంటే నచ్చింది, నీ సన్నిహితుడు, నీ బంధువు, నీ కుటుంబస్తుడు, నీ స్నేహితుడు కట్టుకుంటే మాత్రం
వినండి, బయట వాడు కొనుక్కుంటే ఓకే, కార్ అయినా ఇల్లు అయినా ఏదైనా, కానీ నీకు సంబంధించిన వాడు, నీ దగ్గర వాడు, ఇలాంటి వాడు కొనుక్కొని బాగుపడుతుంటే చూసి వారవలేనటువంటి తత్వం ఉంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీన్నే ఏమంటారంటే చెప్పాలి, ఏమంటారు? అసూయ అంటారు. అసూయ అంటారు. చదువుదాం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్ తీయండి అందరూ కూడా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుంది అక్కడ? నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వరకు స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఎవరు? ఇప్పుడు ఎంతకీ అన్నీ ఇచ్చింది ఎవరు? నీ స్నేహితుడికైనా లేదా నీ పొరుగువాడికైనా ఇంకొకడికైనా వాటిని కలిగింపజేసింది ఎవడు? భాగ్యమును కలిగింపజేసింది నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు నువ్వు ఎవరి మీద అసూయ పడుతున్నావు? చెప్పాలి, ఎవరి మీద అసూయ పడుతున్నావు? నీ స్నేహితుడి మీద అసూయ పడుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీ స్నేహితునికి వాటిని ఇచ్చింది ఎవరు? చదవండి బైబిల్. అతనికి భాగ్యమును కలిగింపజేసింది ఆయనే. అతను భాగ్యము సంపాదించుకోవటానికి సామర్థ్యము, బలమును కలిగింపజేసింది ఆయనే. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా నువ్వు ఎవరి మీద అసూయ పడుతున్నావు? చెప్పాలి, ఎవరి మీద అసూయ పడుతున్నావు? మరి దేవుడి మీద అసూయ పడుతూ ఊరుకుంటాడా? దేవుడు లాగి పెట్టి వాడు కొడతాడు. కాబట్టి దేవుడి మీద అసూయ పడలేం. కాబట్టి ఎవరి మీద అసూయ పడతాం మనం? మన పక్కోడి మీద, లేకపోతే మన స్నేహితుడి మీద, లేకపోతే మనకు తెలిసినోడి మీద. వాళ్ళని చూసి ఏడు చచ్చిపోతూ ఉంటాం. ఏదోలాగా అవతలని పాడు చేసేయాలి. వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, వాడు మంచి బట్టలు వేసుకుంటున్నాడు. నువ్వు కూడా వేసుకోవచ్చు కదా, నువ్వు కూడా సంపాదించుకోవచ్చు కదా, నువ్వు కూడా చదవచ్చు కదా, నువ్వు కూడా తెలివితేటలు వాడవచ్చు కదా. అబ్బాయి ఏం రావండి, మాకు వచ్చిందండి పక్కోడి మీద నిందలేయడమే, పక్కోడి మీద రకరకాల మాటలు మాట్లాడటమే, అసూయ పడ్డమే వచ్చండి మాకు. వినండి, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ దేవుడు చెప్పాడండి. ఒక యజమాని ముగ్గురికి 3 తలాంతులు ఇచ్చాడట. 3 తలాంతులు ఇస్తే ఒకడు ఏం చేశాడట? 5 తలాంతులు ఇస్తే 5 చేశాడు. 2 తలాంతులోడు 2 సంపాదించాడు. 1 తలాంతుడు ఏం చేశాడు? మత్తయి సువార్త 25:24 వచనం ఏముంటుంది అక్కడ? నువ్వు విత్తని చోట కోయవాడువును, కోయని చోట విత్తను అలాంటి వాడు నువ్వు, నాకు తెలుసు కాబట్టి నీ తలాంతి నేను దాచిపెట్టేశాను, ఇదిగో నీ తలాంతి ఇలాగా ఒకటే ఉందన్నాడు. అంటే వీడు ఏం చేయలేదు, ఏ పని అంటే సోమరుడు అయిపోయాడు. వీడికి ఒక థియాలజీ ఉంది, వీడికి ఒక మాట ఉంది, వీడికి ఒక కామెంటరీ ఉంది, అందుకని ఏమీ సంపాదించుకోలేకపోయాడు. ఓవర్ థింకింగ్ వదిలేయండి. దేవుడు చెప్తున్నాడు, సోమరుల్ని సోమరపోతుల్ని దేవుడు ఇష్టపడ్డాన్ని మొన్న తెలుసుకున్నాం కదా. ఈ మధ్య మీరు వింటున్నారో లేదో కానీ చిన్నపిల్లల స్టోరీలు వస్తూ ఉంటాయి. యూట్యూబ్ ఆన్ చేస్తుంటే చిన్నపిల్లల స్టోరీ. నా కొడుకు అత్మాను యూట్యూబ్లో పెట్టుకుంటా ఉంటాడు. ఒకసారి ఆ ఫోన్ పెట్టుకుంటా ఉంటాడు. అందులో ఒక కుర్రోడు ఉంటాడు. ఆడు గోడ పక్కనే కూర్చొని ఉంటాడు, గోడ మీద కూర్చుంటాడు. వాళ్ళ అమ్మ పోల్డ్ అని చెప్తుంది, ఒరే ఆ పని చేయరా ఈ పని చేయరా అని చెప్తూ ఉంటుంది. అబ్బా అమ్మ నేను వెళ్ళనమ్మా, నా పని అవదమ్మా, నేను ఏ పని చేయనమ్మా అంటాడు. రోడ్డుకి వెళ్ళి తేరా బాబా అంటది. అబ్బా అయ్యి బాబు రోడ్డు మీద బోల్డ్ అని వచ్చేస్తాయి అంటది. చూడండి, మీకు అది వినిపిస్తాను నేను చూడండి, వినండి. హాయ్ స్నేహితులారా, మనం ఇప్పుడు తోట తింటున్నావా? అవును, కానీ ఇప్పుడిప్పుడే పప్పు చాలా బద్దకిస్తున్నాడు. కన్నలాగా బద్దకస్తుడు. కన్నా? అయితే దీన్ని విను, కానీ విన్న తర్వాత నాతో తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వస్తాను. చూడండి, వినండి, చాలా బాగుంటుంది. తోటికి వెళ్ళు కన్నా, తోడేలు వస్తుందమ్మా. ఆవులు కాయర కన్నా, ఆవు తంతుందమ్మా. పొయ్యి వెలిగించు కన్నా, చెయ్యి కాలుతుందమ్మా. పాట రాయర కన్నా, బలపం లేదమ్మా. పూలు కోయర కన్నా, పాము కరుస్తుందమ్మా. కావలి కాయర కన్నా, కాలు నొప్పి వస్తుందమ్మా. నీటిని చేదు కన్నా, చెయ్యి నొప్పి
పెడుతుందమ్మా. పాయసం తినరా కన్నా పరుగున వస్తానమ్మా. దేనికి పరిగెడుతున్నాడు వీడు? బాగా కనెక్ట్ అయ్యారు మీరు, వెరీ గుడ్. అంటే వాళ్ళ అమ్మ, ఒరే బాబా పూలు కోయిరా, అయ్యి బాబాయ్ కాళ్ళు ముళ్ళు గుచ్చిపోతాయి, కొడి దగ్గరికి వెళ్ళు, అయ్యి రోడ్డు మీద బోల్డని వాహనాలు వచ్చేస్తాయి, లేకపోతే పలానా చోటుకి వెళ్ళు, ఏం చెయ్యండి. నేను ఈ స్టోరీ మా పిల్లోడు పెట్టుకొని చూసినప్పుడు నాకు బైబిల్లో ఒక రెఫరెన్స్ గుర్తొచ్చిందండి. ఆ రెఫరెన్స్ చూపిందని చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం తీయను ఒకసారి. 13వ వచనం అందరూ చూడాలి, చాలా అద్భుతమైనటువంటి రెఫరెన్స్ అది. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. సోమరుడు అంట ఏమంటాడంటే, బయటికి వెళ్ళరా, అరే పని చేసుకెళ్ళి నువ్వు సంపాదించు, అసూయ పడక ఇతరుల మీద అని అంటే ఆడంటాడంట, సింహం బయట ఉంది, ఎక్కడికి వెళ్ళమంటావు? బయటికి వెళ్తే సింహం, తర్వాత వీధిలో నన్ను చంపేద్దది, అయిపో బయట సింహం ఉంది, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు నువ్వు అంటాడట. వీడికి బయట సింహం వచ్చేద్ది, వాన వచ్చేద్ది, పులి వచ్చేద్ది, అవసరమైతే లేనిపోని డైనోసార్ కూడా వచ్చేద్ది, చచ్చిపోయిన డైనోసార్ కూడా. నీ కొడుకు ఉన్నాడు మరి వెళ్ళమంటావా అన్నాడు. నీకు దన్నవరా బాబు, ఏ పని చేతి కూర్చో అంటారు. ఇంకా సోమరిపోతుల్లా ఉండడానికి దేవుడు ఇష్టపడు. చేయలేని పనులు చేస్తే, చేయలేనిది ఇంకొకరు ఎవరైనా చేస్తే అసూయ పడిపోతుంటే కనుక నేను దేవుడు మెచ్చడు. అసూయ పనులు ఎలా ఉంటారంటే, ఎదుట బాగానే నవ్వుతుంటారు. ఇవన్నీ ఇమేజ్లు చూపించాలి కానీ సమయం లేదు, టైము సరిపోదు, చెప్పేస్తున్నాను వినండి. ఎదటకుండా నవ్వుతారు, వెనకాల మాత్రం మనకున్న అన్నిటిని కట్ చేసుకుంటూ వచ్చేస్తారు. చాలామంది ఎదరా నువ్వు మంచోడురా అంటారు, మనల్ని బ్యాట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అసూయపరులు, జాగ్రత్త. మాస్క్ వేసుకొని ఉంటారు నీ స్నేహితులు, పైకి నవ్వుతారు కానీ ఒరిజినల్ నవ్వు అది కాదండి. ఇంకొకడు ఎదరా చక్కగా నీతో కలిసినట్టు ఉంటాడు, ఇంకో ఫ్రెండ్ ఎవరైనా నీ దగ్గరకు వస్తే చూసి వారవలేనటువంటి తనం కలిగినటువంటి వాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్త, అలాంటి స్నేహితుల నుంచి జాగ్రత్త. అసూయ అనేటువంటిది దేవుడు ఇష్టపడని పనుల్లో మరొక పని. సరేనండి, ఇప్పటి వరకు అసూయ అంటే ఏంటో చెప్పారు, పెద్దలు ఏం చెప్పారు. బైబిల్లో అసూయపడి పాడైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాగా వినండి, చాలా విలువైనటువంటి పాఠాలు ఇవి. బైబిల్లో అసూయపడి పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక 4 గురించి చూపిస్తాను నీకు, జస్ట్ రెఫరెన్స్లు ఇస్తానంటే. ఒకటో వ్యక్తి ఎవరంటే, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి రండి. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. అసూయ పడిపోయాడండి ఒక అతను, తన తమ్ముడి మీదే, ఎవరి మీదో కాదు, తన తమ్ముడి మీద అసూయ పడిపోయాడు. అసూయ పడిపోవడం వల్ల జరిగిందేంటి? దేవునికి నచ్చేశాడు హేబేలు దేవునికి నచ్చాడు, దేవుడిచ్చిన అర్పణకు నచ్చింది, దేవునికే నచ్చినాడు హేబేలు. ఎప్పుడైతే హేబేలు నచ్చాడో ఇంకా కయ్యోను తన తమ్ముణ్ణి అసహించుకోవడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? చంపేశాడు. అందుకే చెప్తున్నాను, అసూయ ఉంటే మైండ్ మోకాల్లోకి వెళ్ళిపోద్ది, ఇంక మైండ్ పనిచేయదు. ఇంకాలకి అసూయ ఉన్నప్పుడు అంత కోపమే కనపడద్ది. అయితే నిన్ను నువ్వన్నా చంపుకోవాలి, లేదా ఇంకొకరినన్నా చంపేస్తావు. ఈ కయ్యోను తన తమ్ముడైనటువంటి హేబేల్ని చంపేశాడు. అసూయ వల్ల అంత ఘోర ప్రమాదం జరుగుద్ది. రెండోది కూడా మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూడండి. అక్కడ ఇంకొక అతను కనపడతాడు, ఎంత అసూయ పడిపోతున్నాడంటే ఒక అతని మీద పాట పాడుతున్నాడని అసూయ పడిపోతున్నాడండి. అతని గురించి ఒక పాట పాడుతున్నారు జనాలు అందరూ, అందుకని అసూయ పడిపోతున్నాడు. చూడండి, 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూడండి ఒకసారి, చదవాలి. ఆ స్త్రీలు ప్రతిగానాలు చేస్తూ వాయించుచు సౌలుకి 1000 కొలదయు దావీదుకి 10,000 కొలదయు హతము చేసిరని పాట పాడుతుంటేనండి, ఈ సౌలు అనేటువంటి రాజుకి దావీదు మీద కోపం వచ్చేసింది. మహా అయితే ఇతనికి పాటలే పాడతారేమో, కానీ నా రాజ్యాన్ని నేను ఇవ్వను కదా అని అతని మీద అసూయ పడిపోయాడు. కొంతమందికి ఇంతే, ఎవరినైనా చూస్తే, ఎవరినైనా ఇంకొకరు పొగుడుతూ ఉంటే వాళ్ళు ఎదురుకుండా ఓర్చుకోలేని స్వభావం, దేవునికి నచ్చినట్టుగా ఉంటే ఓర్చుకోలేని స్వభావం. రిజల్ట్ ఏమైంది? కయ్యేను ఏమైపోయాడో తెలుసండి, దేశ దిమ్మరైపోయాడు, ఊర్లు పట్టుకొని తిరిగేవాడు అయిపోయాడు. సౌలుకి అసూయ పడ్డం వల్ల తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసేసుకున్నాడు. రిజల్ట్ అలా ఉంటుంది అసూయ పడితే. ఇతరుల మీద, నీ స్నేహితుల మీద, నీ కుటుంబస్తుల మీద, ఎవరి మీద అయినా అసూయ పడుతున్నావా? బాగా వినండి, అసూయ మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. మూడోది, ఏషేబు అనేటువంటి వ్యక్తి.
యేషేపుకి వాళ్ళ నాన్నగారు ఒక మంచి అందమైనటువంటి అంగీ కుట్టించాడండి, మంచి బట్ట కుట్టించాడు. ఆదికాండ గ్రంథంలో కనబడుతుంది ఇది కూడా. మంచి బట్టలు వేసుకున్నందుకు, మంచి వస్త్రాలు వేసుకున్నందుకు అసూయ పడిపోయారు. ఎవరో సొంత అన్నీలే. దేవుడిచ్చాడు, ఓర్చుకోలేకపోయారు వాళ్ళు. తండ్రి ఇచ్చాడు, ఓర్చుకోలేకపోయారు వాళ్ళు. వినండి, అలాంటి అసూయతో ఉన్నప్పుడు ఆ అన్నీలు చివరికి ఆ అన్నీల పరిస్థితి ఏమైందో తెలుసా? మాసిపోయిన బట్టలు వేసుకొని కాలిపోయిన కడుపుతో తిరుగుతూ అడుక్కోవడానికి రెడీ అయిపోయారండి. నిజమండి, బైబిల్ స్టోరీ అది. బైబిల్లో జరిగిన యథార్థ సంఘటనలు అవి. యేషోబు మీద అసూయ పడినటువంటి అన్నలు వాళ్ళకి మాసిపోయిన బట్టలు వేసుకొని ఆకలేస్తుందని ఆహారం కోసం వెతుక్కుంటూ పొట్ట చేత పట్టుకొని అడుక్కోవడానికి పరాయి దేశానికి వెళ్ళిపోయారు. ఆ దేశంలో మంత్రి స్థానంలో పెట్టాడు ఎవరిని? యేషోబుని. తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారని. చూసారా, అసూయ ఉంటే ఇలాగే ఉంటుంది రిజల్ట్. అసూయ ఉంటే చాలా ప్రాబ్లం. 4వ వ్యక్తిని కనుక చూస్తే దానియేలు గ్రంథం 6:1-2 చదివితే కనుక దానియేలట అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. దానియేలు అంత చాలా తెలివైనవాడు. దానియేలు చాలా గొప్పవాడు, చాలా మైండ్ పర్సన్. అతను అంత జ్ఞానవంతుడు దానియేలు. అయితే ఆ రాజు ఇశ్రాయేలీయుల పిల్లల్ని చెరగొని తీసుకెళ్తే ఈ దానియేలు రాజు తర్వాత రాజు స్థానంలో కూర్చున్నాడు వెళ్ళిపోయి. ఆ ఊర్లో వాళ్ళకి నచ్చలా, ఆ ప్రాంతంలో వారికి నచ్చలా. ఎక్కడో బానిస కుర్రోడు వచ్చి మా ఏరియాలో మమ్మల్ని పరిపాలన చేయడం ఏంటి, అంటరాని వాడు పరిపాలన చేయడం ఏంటి, బయటోడు మా మీద ఉండడం ఏంటి, కింద జాతోడు పైకి ఎక్కడం ఏంటి అని వాళ్ళందరికీ కోపం వచ్చేసి అసూయపడి, కావాలంటే మీరు చదువుకోండి, దానియేలు గ్రంథం 6:1-4 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అక్కడ కనబడితే వాళ్ళందరూ అసూయపడ్డారు దానియేలు మీద. అసూయపడి ఏదో ఒక తప్పు దొరకకుండా ఉంటాడా, నిందకెక్కడ దొరకకుండా ఉంటాడా అని కాచుకొని కూర్చున్నారంటండి. మొత్తం మీద నింద వేసేసారు దానియేలు మీద. దానియేలు మీద నింద వేస్తే రాజు ఇచ్చేసాడు శాసనం, సింహాల గుహలో వేసాడండి. సింహాల గుహలో వేసాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సింహాలు ఏం చేయలేదు. తెల్లారేసరికి వచ్చేసాడు రాజు సింహాల గుహ దగ్గరికి. బాబా ఏంటి ఉన్నావా? ఎస్, నిజం తెలిసింది. నిజం తెలిసిన తర్వాత పర్యవసానం ఎలా ఉందో తెలుసా? ఎవరు అసలు ఈ నిందేసింది ఇతని మీద, దానియేలు మీద? రాజు ఎంక్వైరీ చేయడం మొదలెట్టాడు. ఎంక్వైరీలో తెలిసింది పలానా వాళ్ళని. జరిగిన పరిణామం ఏంటి? రిజల్ట్ ఎలా ఉంది? దానియేలు మీద అసహ్యపడినటువంటి ఎవరైతే అసహ్యపడ్డారో వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? సింహాల గుహలోకి వెళ్ళిపోయారు. అర్థమవుతుంది కదా? ఇతరులను చూసి ఏడవకండి, ఇతరులను చూసి అసూయ పడకండి. క్రిస్టియన్ బిడ్డగా, క్రైస్తవ బిడ్డగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద నువ్వు అసూయ పడడానికి వెళ్ళలేదు. ఇప్పటి వరకు బైబిల్లో ఎవరెవరు అసూయ పడ్డారో వాళ్ళకి జరిగిన పరిణామాలు ఏంటో కూడా చూసాం. అసలు అసూయ అంటే ఏంటో కూడా చూసాం. ఎంత వాక్యం విన్న తర్వాత మళ్ళా మనం అసూయ పడితే ఇతరులను బట్టి, ఆడు బట్టలే వేసుకుంటున్నాడండి, ఆడు కొత్త వస్తువులన్నీ కొనేసుకుంటున్నాడండి, ఆడు సంపాదించేసుకుంటున్నాడండి బాబు, ఆడు మంచిగా ఇల్లు కట్టేసుకుంటున్నాడండి, ఆడు నవ్వేసుకుంటున్నాడండి అందరితో కలిసి. నువ్వు నవ్వు. ఆడి దగ్గరగా అయ్యి బాబాయ్ ఆడు చాలా అదో రకం అన్నాడు, అలా అయిపోతున్నాడండి, ఇలా అయిపోతున్నాడండి. వినండి, ఇలాంటివి మనసులో ఉంటే, చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావంటే ఖచ్చితంగా నీలో ఏముంది? నువ్వు ఒప్పుకోకపోయినా మనలో అసూయ ఉంది. మనలో అసూయ ఉంది. కొన్ని సందర్భాల్లో అసూయ ఉంటుందేమో, అది ఉంది, ఇది ఉంది, అది లేదు, ఆడికి అలా అయిపోతున్నాడు, ఎలా అయిపోతున్నాడు అని అసూయ పడుతుంటే కనుక ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. అందరం పడతాం పక్క వాళ్ళని చూసి, అలా ఎప్పుడు అవుతామంటాం మనం, అలా ఎప్పుడు వస్తుందంటాం మనకి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ముగించేస్తున్నాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? రిపెంటెన్స్ అంటే పరివర్తన రావాలి మనలో, పశ్చాత్తాపం రావాలి మనలో, పశ్చాత్తాపం స్టార్ట్ అవ్వాలి మనలో. ఒక సంఘం, ఒక చోట ఒకే బల్లారాధన కనపడుతున్నటువంటి మనం, దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా ఏర్పాటు చేయబడినటువంటి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, ఇలాంటి మనసు ఉంది ఏంటయ్యా నాకు, ఎవరినైనా చూసి తట్టుకోలేకపోతున్నాను ఏంటి నేను, ఎవరైనా కొంచెం మంచిగా పాడితే ఎందుకు నేను తట్టుకోలేకపోతున్నాను, ఎవరైనా కొంచెం బాగా మంచిగా ఉంటే ఎందుకు నా జీవితంలో వాళ్ళని చూసి ఏడ్చేస్తున్నాను. దేవుడు మనకు స్నేహితుడు అయ్యాడు కానీ సరిపోయింది కాబట్టి అండి, దేవుడితో కూడా కంప్లైంట్ ఇచ్చేస్తాం. ప్రభువా, ఆడు చూసేవానైనా ఎలా అయిపోతున్నాడు, నేను చూసేవానైనా ఎలా అయిపోతున్నాడు అని కంప్లైంట్ ఇచ్చేస్తాం. మనం అవసరం అయితే ప్రార్థన చేయాలి. ప్రభువా, కొన్ని నాకు నచ్చడం లేదు, నాలోనే నాకు కొన్ని నచ్చడం లేదు,
ఇతరులను చూసి ఓర్చుకోలేని స్వభావం నాలో ఉందయ్యా, ప్లీజ్ దయచేసి దీన్ని తీసేవా. నేను అన్నీ మర్చిపోతాను ప్రభా. నేను ఇంకో విషయం కూడా మర్చిపోతున్నాను అన్నిటితో పాటు. ఏమని? అవతల వ్యక్తికి భాగ్యాన్ని కలిగింపజేయడానికి సామర్థ్యాన్ని ఇచ్చింది నువ్వే, అవతల వ్యక్తిలో అంత బలాన్ని ఇచ్చింది నువ్వే అనే విషయాన్ని కూడా నేను మర్చిపోయి నేను అసూయ పడిపోతున్నాను ప్రభువా. దయచేసి నన్ను ఈ బాధ నుంచి తప్పించయ్యా. ఒప్పుకోవాలి ఇలాంటివి వచ్చినప్పుడు. మన ముందు నుంచే ఏదైనా ఒక మంచి కారు వెళ్తుంటే, నీ స్నేహితుడి కారులో వెళ్తుంటే కనుక, ఒక మంచి ఇల్లు అతను కట్టుకొని సంతోషంగా ఉంటే కనుక సంతోషపడు, ఆనందపడు. చెడ్డ లక్షణంగా ఉండకు. ఇలాంటి దరిద్రమైన లక్షణం మనలో ఉంటే వెంటనే ప్రార్థన చేయలేము, ప్రభువా తీసే నేను అలాంటి లక్షణాన్ని నా జీవితంలో నుంచి తీసే ప్రభువా. నా లైఫ్లో ఇలాంటివి మన జీవితాల్లో చాలామంది ఉంటారు మన మీద అసూయపడేవాళ్ళు. వాళ్ళు మనకు తెలుస్తారు. మనం ఏమనుకోవాలి తెలుసా? ఆయన ఎలాగైనా ఎక్కడో చోట వేసేయాలరా అని అనుకోకూడదు. అసూయ పడకూడదు అని చూసి మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ప్రభువా ఇలాంటి మనసు ఎందుకు వస్తుంది ప్రభువా, నాకు ఇలాంటి మనసు తీసేయ్యా. అందరూ సంతోషంగా ఉండాలి. ఏమంటే ఆటో వాళ్ళు రాస్తారండి, ఏమని ఆటోలో క్యాప్షన్లు రాస్తారు చూస్తారా? మంచి మంచి క్యాప్షన్ వాళ్ళు రాసినండి. క్యాప్షన్లు నీకు ఎక్కడ దొరకవు, మామూలుగా రాయాలి. అందరూ బాగుండాలి, అందరిలోనూ నేను ఉండాలని రాస్తాడు. ఆడికి అర్థమైంది, ఆటో వాడికి అర్థమైంది నీతి. అందరూ బాగుంటేనే అతను ఆటో ఎక్కుతారు, అతను బాగుంటాడు. మరి ఇప్పుడు ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకుంటే, అసూయ పడకుండా నువ్వు కోరుకుంటే అప్పుడు నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. బైబిల్ కూడా అదే చెప్తుంది. అందరూ బాగుండాలి, ఎంకరేజ్ చేయాలి. ఎవరైనా ఒక వస్తువు కొనుక్కున్నారా, చాలా మంచిదండి, మంచి వస్తువు కొనుక్కున్నారు మీరు అని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని కొనేసుకున్నాడు వీడు, ఎలా కొనేసుకున్నాడా అని అనుకోకూడదు. నువ్వు ఆలోచించేయి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలని ప్రభుపేట తెలియచేస్తాను. అసూయ ఎంత భయంకరమైందంటే మొదటకుండా చదువుకున్నది అదే. జనులు కూడి వచ్చినప్పుడు ఎవరిని విడుదల చేయమంటారు? ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఆ మాట. అసలు నేను ఎవరిని విడుదల చేయాలి? అసలు నేను ఎవరిని వదిలిపెట్టమంటారయ్యా? బరబ్బను వదిలిపెట్టినా, ఇదిగో యూదులకు రాజైన ఈ యేసు ప్రభుని వదిలిపెట్టినా అని అడిగితే ప్రజలందరూ ఏం చేశారట? మాకు ఏం వద్దు, మేము అసూయ చేత యేసు ప్రభుని అప్పగించాం కాబట్టి అర్జెంటుగా యేసు ప్రభుని సిలివేసి బరబ్బను వదిలిపెట్టన్నారే కానీ అసూయను వదలలేకపోయారండి. మై ఫ్రెండ్స్, ప్రభు సేవకుడు ఒక అన్నగా చెప్తున్నాను, దేవుడు ఎదురుగా లేడని అనుకొని నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే, నీ నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే అసూయ ద్వారా నువ్వు పరలోకానికి చేరలేవు. అసూయ నిన్ను పాడు చేసేస్తుంది, నీ ఆరోగ్యాన్ని నీ అసూయ పాడు చేస్తుంది, నీ అసూయ ద్వారా నీ సేవ పాడైపోద్ది, నీ అసూయ ద్వారా నీ కుటుంబం పాడైపోద్ది, నీ అసూయ ద్వారా నీ సర్వ నాశనానికి తెచ్చేసుకున్నావు. చివరికి యేసు ప్రభువును కూడా అసూయ చేతనే అప్పగించేశారు. దేవుడి స్వరూపంలో ఉన్నటువంటి నీ స్నేహితుణ్ణి, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి నీ సహోదరుణ్ణి, దేవుని స్వరూపమై ఉన్నటువంటి నీ యొక్క పక్క వారిని ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? గిల్టీనెస్గా ఉండడానికి ఇష్టపడకు. మాటతో శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అసూయ పడక ఎవరి మీద అసూయ ఉంటే వాటన్నిటిని తొలగించుకోవాలని దావీదు లాంటి చిన్న ప్రార్థన మీరు చేయగలిగితే ఎంత బాగుంటుంది. అలాంటి ప్రార్థన జీవితం, అసూయ లేని జీవితాన్ని కలిగి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే అసూయ దేవుడు ఇష్టపడనటువంటి పనుల్లో ఒకటి, దేవునికి నచ్చని పనుల్లో సోమరితనం ఒకటి. ఈరోజు నేర్చుకున్న అసూయ కూడా ఇన్ని రకాల అసూయలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అసూయ పడకూడదని, ఇతరులని ప్రేమించువారుగా, సంరక్షించువారుగా, వాళ్ళని గౌరవించువారు ఉండాలని మనసారా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించునో గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ నమ్మకం నేను మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ మాటలు విన్నటువంటి నీ పిల్లలందరినీ దీవించండి నైనా. మేము అసూయ పడకుండా ఎవరి మీద, అందరిని ప్రేమించువారుగా, కనికరించువారుగా, శాంతంతో సమాధానంతో ప్రతి వారిని బలపరిచే విధంగా ఉండడానికి సహాయం దయచేయండి. అసూయ ద్వారా ఎలా పాడైపోతామో వాక్యం ద్వారా విన్నావు నాయన. మా శరీరము మాకున్నటువంటి ప్రతిదీ పాడైపోద్దని సెలవిచ్చావు. అవి మేము ఇంకా మీదట అసూయపడి కుళ్ళు పట్టుకుపోయి మా ఎముకలకు క్యాన్సర్ తెచ్చుకోకుండా నైనా అసూయ పడకుండా ఎవరి మీద, అందరితో ప్రేమపూరితమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి సహాయం దయచేయమని, విన్న మాటలు వారందరి జీవితాల్లో ప్రయోజనాన్ని కలిగింపజేయమని మా అందరి దేవుడు మా ప్రభు అయినటువంటి యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈరోజు